ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ 49 తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కానీ దీని వెనుక ఉన్నది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. అడవులన్నింటినీ కబ్జా చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్ర మనందరికీ తెలుసు. అడవి గ్రామాలన్నింటినీ ఖాళీ చేసి కార్పొరేట్ కంపెనీలకి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. నల్లమల కబ్జా చేయడం కోసం యురేనియం మైనింగ్ అని చెప్తా ఉన్నారు. ఒక దగ్గర టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ టైగర్ ప్రాజెక్టు ఎక్స్టెన్షన్ అనేటువంటి పేరుతో ఇక్కడ 369 గ్రామాలని కబ్జా చేయడం కోసం ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. దీని సూత్రధారి కేంద్ర ప్రభుత్వం, పాత్రధారి రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఊరు కాదు కదా, ఒక్క ఎకరం భూమిని కూడా పోగొట్టుకోవడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ఆ ప్రజల్ని సంసిద్ధులు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజా సంఘాల పోరాట వేదిక ఈ జిల్లాలోకి వచ్చి మొత్తం ప్రజానికాన్ని చైతన్యవంతులు చేయడం ద్వారా ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు, వృత్తిదారుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఇట్లా అన్ని రకాలైనటువంటి విద్యార్థి, యువజన, మహిళా, మేధావి హక్కుల సంఘాలన్నింటినీ కూడా ఏకం చేస్తాం. ఖచ్చితంగా ఈ జీవోని ఉపసంహరించుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేంత వరకు ఈ పోరాటం కొనసాగుద్ది. ఈ రాష్ట్ర ప్రజా సంఘాలు, జిల్లా ప్రజా సంఘాల యొక్క సంయుక్త సమావేశం ఈ రోజు ఉట్నూరులో నిర్వహించడం జరిగింది. ఈ ఉట్నూరులో ఆల్రెడీ మేము ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని ఉధృతం చేయడం కోసం ఈ సమర శంఖారావాన్ని పూరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏజెన్సీ బంద్, అలా అనేక రకాలైనటువంటి మిలిటెంట్ ఉద్యమాలను కూడా చేపడతామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.